హైవే నిర్మాణంతో ఇళ్లు కోల్పోయిన బాధితులకు మరో ముప్పు. 11 kV విద్యుత్ తీగలతో ప్రాణభయం. ఒకరి ప్రాణం తీసిన విద్యుత్ లైన్. అయినా స్పందించని అధికారులు. నంద్యాల జిల్లా వెలుగోడు మండలం మోత్కూరు గ్రామానికి చెందిన సుమారు 20 కుటుంబాల ప్రజలు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఇప్పటికే హైవే నిర్మాణ పనుల కారణంగా తమ పాత ఇళ్లు కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇప్పుడు కొత్తగా నిర్మించుకుంటున్న ఇళ్లపై 11 kV విద్యుత్ తీగలు మరింత ప్రమాదకరంగా మారాయని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజల వివరాల ప్రకారం హైవే రోడ్డు నిర్మాణాన్ని ఎత్తుగా చేపట్టడంతో తాము కూడా ఇళ్ల పునాదులను మట్టిపోసి ఎత్తుగా చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. దీంతో ఇళ్లకు సమీపంగా ఉన్న 11 kV విద్యుత్ తీగలు ఇప్పుడు మరింత తక్కువ ఎత్తులో కనిపిస్తూ ప్రాణాలకు ముప్పుగా మారాయని చెబుతున్నారు. కొత్తగా ఇళ్లు నిర్మించుకునే సమయంలోనే విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉండడంతో పిల్లలు ఇళ్ల కప్పులపైకి వెళ్ళినా, ఇంటి పనులు చేసినా ఎప్పుడు ప్రమాదం జరుగుతోందోనని కుటుంబ సభ్యులు భయంతో వణికిపోతున్నారు. గత నెల 29వ తేదీన విద్యుత్ షాక్ కారణంగా ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆ ఘటన తర్వాత అయినా అధికారులు స్పందించి విద్యుత్ లైన్ను మార్చుతారని భావించామని, కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులను పలుమార్లు కలిసి సమస్యను వివరించినా ఫలితం లేకపోయిందని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. లైన్ మార్చేందుకు అయ్యే ఖర్చులో మేమే డబ్బులు కట్టడానికి సిద్ధంగా ఉన్నాం, అయినా అధికారులు పట్టించుకోవడం లేదు అంటూ గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలలో నడిపి నరసింహులు, దామోదర్, శివయ్య గౌడ్, అంకన్న, జల్లన్న, మాలిక్, చక్కుబుద్ది, పెద్ద నరసింహ, చిన్న సామాన్న, హిమాంబి, కండ్లపల్లె హుస్సేన్, శ్రీనివాసులు, నాగన్న, చిన్న దస్తగిరి, వంటల హుస్సేన్, నడిపి నబీసా, బాల కాసిం, పెద్ద కాసిం తదితర కుటుంబాలు ఉన్నాయని గ్రామ ప్రజలు తెలిపారు. ఒకవైపు హైవే నిర్మాణంతో నష్టపోయి ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు 11 kV విద్యుత్ తీగలు ప్రాణభయాన్ని కలిగిస్తున్నాయని గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే విద్యుత్ లైన్ను ఇళ్లకు దూరంగా మార్చి తమకు రక్షణ కల్పించాలని మోత్కూరు గ్రామ ప్రజలు టుడే టీవీ ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అలాగే తమ సమస్యపై అధికారులు వెంటనే స్పందించకపోతే నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో PGRS ద్వారా కలెక్టర్కు వినతిపత్రం అందజేసి న్యాయం కోరేందుకు సిద్ధమవుతున్నామని గ్రామ ప్రజలు హెచ్చరిస్తున్నారు. వెలుగోడు మండలం బొర్రెల గ్రామం లేవిన కరెంట్ లైన్ పోయింది సార్. పెద్ద లైన్ మాకు ఇళ్ళ ప్రమాదం ఉంది. 20 కుటుంబాలు ఉన్నాయి. ఆ లైన్ మార్చి మా కుటుంబాలను ఆదుకోండి రిక్వెస్ట్ చేస్తున్నాం. నమస్కారం సార్. కుటుంబాలు ఉన్నాయి. కరెంట్ లైన్ ఎన్నిసార్లు ఏదైనా కానీ బాధ్యత మీదే. మాకు ఎక్కడ మాకు వల్లలేదు సార్. మాకు రోడ్డు పోయినందుకు మాకు ఆస్కారం లేక మేము ఇక్కడనే ఉన్నాము. ఏ సార్ బాధ్యత మాకు ఎక్కడ అవకాశం లేదు కాబట్టి మేము ఇక్కడనే ఉన్నాము. మాకు అడ్డం లేకుండా దాన్ని ఎట్లా కానీ మాకు పక్క తప్పియాలా. మోత్కూరు గ్రామం, వెలుగోడు మండలం. ఇట్లా మోత్కూరు గ్రామానికి చెందిన ఇమాంబి ఇక్కడ ఇండ్లు కట్టుకుంటుంది సార్. ఇంటి పైన కరెంట్ 11 kV తీగలు పోయినాయి సార్. ఇంటి మీద ఇప్పుడు నా ఇండ్లు కట్టడానికి వచ్చి గౌండ చనిపోయినాడు సార్. చనిపోయిన వేళలో మీ దగ్గరికి వచ్చినాను సార్. నేను ఏసారికి అందరు కలిసి వచ్చి ఇక్కడ వచ్చి మీకు ఎట్లా జరిగిందమ్మా అని వచ్చి చూసినారు సార్. చూసి సార్ నాది ఇది పరిస్థితి, నాకు ఒక సమ్మన్న వేయండి అని చెప్పినాను సార్. చెప్తే సరే అమ్మా అని వచ్చి చూసి వేస్తామమ్మా సమ్మం అన్నారు. అని మళ్ళీ ఎందుకమ్మా ఎప్పటికైనా ఉంటుంది కదా ఇంటి మీద, మీరందరూ కలిసి ఇంటి పైన ఉండే వాళ్ళల్లా ఈ కుటుంబాలల్లో వచ్చి నాకు వచ్చి చెప్తే ముందు జాగ్రత్తగా 11 kV పైపులు పైకి వేసుకున్నా. సొంతం ఖర్చుతో లాంగ్ లేరు కూడా ఎక్కించినాను సార్. కూలికి పోయి పని చేసుకొని బతికిన వాళ్ళం సార్ మేము. ఈరోజు రోడ్డుకు నా స్థలం పోయినందుకు నేను అక్కడ పక్క స్థలం ఉంటే వేసుకున్నాను సార్. ఇండ్లు పోయినందుకు వేసుకునేందుకు నాకు ఇట్లా జరిగింది.
నాకు జరిగినందుకు మీకు వాళ్ళ దగ్గరికి పోయి అడిగినాను సార్, వేస్తానన్నాడు, వేయలేదు. ఏ సార్కు అడిగినా పోయి నేను ఏ సార్కు పోయి నాకు పిల్లలు ఉన్నారు సార్, మిద్దె మీద ఎక్కితే అపాయం జరుగుతుంది, ఏదన్నా హాని జరిగితే ఇబ్బంది సార్, ఇప్పుడు ఇట్లా జరిగింది, నాకు ఏదన్నా న్యాయం చేయండి సార్ అని అడిగినాను. దానిపైన ప్రమాదం ఏమన్నా జరిగినా మేము మాకు ఏ సారికే బాధ్యత. 20 కుటుంబాలు లైన్లో ఉండయి సార్, మాకు ఎవరికి జరిగినా ఏ సారే బాధ్యత, కరెంటు వాళ్ళకే మా బాధ్యత. మాకు లైన్ మార్చామన్నారు, మీరు డబ్బు ఖర్చు పెట్టుకుంటే మార్చామంటే సరే సార్ అందరికీ అడుగుతానని అందరు దోలుకొచ్చి కూడా చెప్పినాం. చెప్పండి సార్ మీరు ఎంత ఖర్చు అవుతుందంటే, నేను ఎస్టిమేషన్ వేసినాక నేను చెప్తాను, మీరు చలానా కట్టినాకంటే నేను వచ్చి కట్టినాను సార్. కట్టి చెప్తే 3 రోజులు అన్నారు, 3 రోజులు పోయి వారం 10 రోజులు అవుతుంది, పలకడం జవాబే లేదు సార్, జవాబు లేదు. మళ్ళా ఏది అని అడిగితే ఇట్లా మీ గోడలే పెరకబడుతుంది అని చెప్తున్నారు సార్. అందుకు మాకు ఏది పట్ల ఇప్పుడు ఇక్కడ పెరిగితే ఇంకా కద్మ వాళ్ళల్లో పెరకాల్సిందే కదా సార్, అందుకు మాకు న్యాయం చేయండి అని మేము అడుగుతున్నాం సార్. మీకు చేయని వడల నంద్యాలకు పోయి కలెక్టర్ కాడికి పోయి మేము అర్జీ ఇచ్చి మేము న్యాయం చేయించుకుంటాం సార్, మీరు మాకు న్యాయం చేయలేదు. మాది ఇది సమస్య మీకు తెలియజెప్తున్నాం. మాకు ఇక్కడ ఏమన్నా ప్రమాదం జరిగినా ఏ సారే బాధ్యత. కూడా చూపిస్తారు అన్ని బీదల్లో మా పిల్లలు రేకులెక్కి ప్రమాదంగా ఉంటే మీరే సంబంధం. కూలీ నాలుగు పోయేతోళ్ళం మేము, ఇప్పటికి 3 ప్రాణాలు పోయినాయి. మీరే సంబంధం మాకు, ఏదొకటైనా ఏ సారికే సంబంధం. మాకు ఈ తీగలు చూసి మా ప్రాణాలు బతకనియరు, మా ప్రాణాలు మీకే సంబంధం. సరిపోతలే నా మైండ్ కనపడితే సరే. దీనికి ఖర్చు పెట్టుకునేది ఎడియాలా పోయింది కొత్త చీల కొడితే కలిపి ఎట్టిపోయింది. అంచు కాకుండా ఇటుకే మనకు అవసరం. గోడనే పొలగొట్టాలా అంత పొలగొట్టకుండా వచ్చి ఈ గోడ వలగొట్టాలా, ఈ గోడ వలగొట్టే వాడి గుద్దలుకో కదా అన్నమాట. అందుకే చెప్పారు ఇది కూడా మీరు మాట్లాడేటప్పుడు. అదే ఇప్పుడు చెప్తే ఆమె చెప్తారు అంతే. కరెంట్ మార్చాలి ప్రభు అంటే మీ గోడ వలగొట్టాలా, మిద్దె వలగొట్టాలా, కొత్తగా కట్టించుకుంటే మేము కట్టించుకుంటే మేము అంతా వలగొట్టాలంటే దానికి రెస్పాన్స్ గోడలు ఇటుకేగా పని చేశారు ఆడుతున్నది చేశారు. ఎలిచి తీసి ఈడ మాలు కట్టుకుని ఆయన కట్టడానికి పోయినాడు. వాడు విన్నాడు, ఆడికి పోయినాడు, కొట్టింది. ఇట్లా నిలబడించావరా?